హాయ్ ఫ్రెండ్స్, బూట్‌స్ట్రాప్ తెలుగు ట్యుటోరియల్‌కు స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి కంటైనర్ అండ్ రో గురించి చెప్తాను. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఒక వెబ్‌సైటు ఎలా చేయాలి బూట్‌స్ట్రాప్‌లో అనేది చూద్దాం. ఓకేనా? సో, ఇక్కడ బూట్‌స్ట్రాప్‌కి వచ్చేసి 3 క్లాసెస్ ఉంటాయన్నమాట. సీఎస్ఎస్ క్లాసెస్. 3 బూట్‌స్ట్రాప్ క్లాసెస్ ఉంటాయి. అవి ఏమేమంటే కంటైనరు, రో అండ్ కాల్ అన్నమాట. ఇప్పుడు నేను చెప్పే టాపిక్ వచ్చేసి కంటైనర్ అండ్ రో. సో నెక్స్ట్ కాల్ నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఓకేనా? ఇది కొంచెం పెద్ద ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కంటైనర్ క్లాస్ ఎలా ఇవ్వాలి అంటే, ఇప్పుడు మనము ఒక డివ్ తీసుకున్నాం. సో కంటైనర్ అనేది ఒక డివ్ తీసుకున్నాం. దీని యొక్క విడ్త్ వచ్చేసి బూట్‌స్ట్రాప్‌లో ముందే ఫిక్స్ అయి చేసి ఉంటుంది. సో అది వచ్చేసి 1140 పిక్సెల్స్, 1140 పిక్సెల్స్ ఇది ఫిక్స్ అయి ఉంటుంది అన్నమాట కంటైనర్. ఇది బూట్‌స్ట్రాప్ యొక్క కంటైనర్ క్లాస్. ఓకేనా? ఇది మనము ఎలా విడ్త్ అనేది నేను చెప్తాను. సో ఇది దీని యొక్క విడ్త్ అనమాట. నెక్స్ట్ ఇది ఎగ్జాక్ట్గా పేజ్ సెంటర్లో వచ్చేస్తుంది. సో పేజ్ సెంటర్లో వస్తుంది. ఇక్కడ మార్జిన్ ఆటో వస్తుంది. ఓకేనా? పేజ్ సెంటర్కి వచ్చేస్తుంది. ఇది ఇది లెఫ్ట్ మార్జిన్, ఇది రైట్ మార్జిన్ ఆటో అనమాట. ఇక్కడ ఎంత ఉంది ఇక్కడ ఎంత ఉంది తెలియదు, ఎగ్జాక్ట్గా సెంటర్కి వచ్చేస్తుంది. నెక్స్ట్ కంటైనర్ ఫ్లూయిడ్ అని ఒకటి క్లాస్ ఉందన్నమాట. దీనికి డిఫరెన్స్. ఈ క్లాస్ వేరే, ఈ క్లాస్ వేరే. దీని యొక్క విడ్త్ వచ్చేసి 100% ఉంటుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? బూట్‌స్ట్రాప్ క్లాసెస్, కంటైనర్ క్లాసెస్ అన్నాం, ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు కంటైనర్ క్లాసెస్ డిఫరెంట్ బ్రేక్ పాయింట్స్ అనమాట. వీటి గురించి చెప్తాను. ఇది ఎక్స్ట్రా లార్జ్, లార్జ్, మీడియము, స్మాల్, ఎక్స్ట్రా స్మాల్. సో ఇవి ఎక్కడెక్కడ యూస్ చేస్తాం అంటే చెప్తాను కండి. ఈ ఎక్స్ట్రా లార్జ్ వచ్చేసి ల్యాప్టాప్లో యూజ్ అనమాట. ఈ లార్జ్ వచ్చేసి మానిటరు, ఈ మీడియం వచ్చేసి ట్యాబ్స్, స్మాల్ కూడా ట్యాబ్ అనమాట. ఎక్స్ట్రా స్మాల్ వచ్చేసి మొబైల్స్. ఓకేనా? దీని యొక్క విడ్త్ వచ్చేసి ఇవి అనమాట. సో ఎక్స్ట్రా లార్జ్ వచ్చేసి ఇవి. తర్వాత 992 నుంచి దానిపైన అనమాట. తర్వాత 768 నుంచి 999 వరకు మీడియం ఉంటుంది. స్మాల్ వచ్చేసి 576 నుంచి 767 వరకు స్మాల్. ఎక్స్ట్రా స్మాల్ అంటే అంతకంటే తక్కువ అనమాట. ఓకేనా? వీటికి బూట్‌స్ట్రాప్ క్లాసెస్ కంటైనర్ విడ్త్ వచ్చేసి ఇవి అనమాట. దీని యొక్క వాల్యూస్ కంటైనర్ విడ్త్ అనమాట. మీరు కావాలంటే ప్రీవియస్ దాంట్లో చూడండి కంటైనర్ విడ్త్ ఎంత ఉంది. సో 1140 ఉంది కదా, సేమ్ అనమాట. ఇది ఎక్స్ట్రా లార్జ్, అంతకంటే చిన్నది అనమాట లార్జ్. తర్వాత ఇది మీడియం, ఇది వచ్చేసి స్మాల్, ఇది ఆటో. చిన్నగా అయిపోతే ఆటో వచ్చేస్తుంది. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ లేఅవుట్ తీసుకుందాం. సో ఇదంతా కంటైనర్ అనుకుంటే, ఈ కంటైనర్లో రో అని యూస్ చేస్తాం క్లాసెస్. బూట్‌స్ట్రాప్ క్లాస్లో అయితే మామూలుగా అయితే మనము దీనికి క్లాసెస్ తీసుకుంటాము, బట్ ఇక్కడైతే రోస్ యూస్ చేస్తాం. సో రో ఇది క్లాసెస్ అనమాట. ఇది కంటైనర్ అనమాట. ఈ మొత్తం ఇక్కడ చూడండి, ఇక్కడ రెడ్ లైన్ ఇచ్చాను. ఈ రెడ్ లైన్ ఏమంటే ఇక్కడ రెండు ఉన్నాయి. ఇది వచ్చేసి రో, ఇది కూడా రోనే, బట్ ఇది కూడా రోనే, కానీ ఇక్కడ వచ్చేసి రెండు ఉన్నాయి కదా. ఇది వచ్చేసి కాలమ్స్ అనమాట. ఇది నెక్స్ట్ క్లాస్లో వస్తుంది మనకి. కానీ కాల్స్ అంటుంది. కాలమ్స్ అని, కాల్స్ అంటే ఇది రో అయితే ఇది కాలమ్స్. దీని యొక్క క్లాస్ ఎలా ఇవ్వాలని నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, సో మీకు ఫస్ట్ బాయిలర్ ప్లేట్ కావాలి. సో నేను ఇది తీసేస్తున్నాను. యాక్చువల్ అంటే ఇది ఆటోమేటిక్ వచ్చేసింది, నేను చెప్తాను దాని గురించి. ఓకే, ఇక్కడ వచ్చేసి బూట్‌స్ట్రాప్ క్లాస్. ఓకే, సో నేను ఫస్ట్ ఏం చేయాలనుకుంటున్నానంటే, ఫస్ట్ మనము బూట్‌స్ట్రాప్ని ఇంక్లూడ్ చేసుకోవాలి ఇక్కడ ఫైల్ని. ఎలా చేయాలి తెలుసు కదా మీకు. సో ఇక్కడ లింక్ అని ఇవ్వాలి. సో ఇక్కడ లింక్ అని ఇస్తే ఇక్కడ హెచ్ఎఫ్ అడుగుతుంది. సో హెచ్ఎఫ్లో బూట్ సిఎస్ఎస్ స్లాష్ బూట్‌స్ట్రాప్ డాట్ సిఎస్ఎస్, ఇదే కదా. సో ఇక్కడ ఉంటుంది మనకి, కావాలంటే మీరు చూడండి, ఇక్కడ ఉంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఇక్కడ నేను స్టైల్ కూడా ఇస్తున్నాను. ఓకేనా? స్టైల్. సో దీన్నే కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకొని ఇక్కడ
బూట్ స్ట్రాప్ బదులు స్టైల్ డాట్ సిఎస్ఎస్ ఇస్తున్నాను. స్టైల్ డాట్ సిఎస్ఎస్ ఈ ఫైల్ అనేది నేను క్రియేట్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి అంటే ఇక్కడ చేసుకోవాలి, సిఎస్ఎస్లో చేసుకోవాలి. సో ఇక్కడ చేసుకోవాలి. ఇక్కడ చేసుకోవాలంటే మనం ప్లస్ బటన్ యూస్ చేసి ఇక్కడ స్టైల్ డాట్ సిఎస్ఎస్ అని ఇస్తే చాలు. సో ఇక్కడికి వచ్చేస్తారు. ఇప్పుడు నేను ఇక్కడ ఒక డివ్ తీసుకుంటున్నాను. మేమే ఒక డివ్ తీసుకుంటున్నాను. సో మీకు పెద్దగా చూస్తాను. ఇక్కడ ఒక డివ్ తీసుకుంటున్నాను. సో డివ్ క్లాస్ వచ్చేసి నేను సో డివ్ క్లాస్ వచ్చేసి కంటైనర్. ఏమి కంటైనర్, ఓకేనా. కంటైనర్ తీసుకొని ఇక్కడ నేను ప్రేమ్ కుమార్ అని ఇస్తాను. ఇది వచ్చేసి బూస్ట్రాప్ క్లాస్ అమ్మ. ఇది బూస్ట్రాప్ క్లాస్ కంటైనర్ అని, ఓకేనా. ఈ కంటైనర్కి నేను ఇప్పుడు నేను బార్డర్ ఇస్తాను. సో బార్డర్ లేవాలి, స్టైల్లో ఇవ్వాలి కదా. సో ఇక్కడ నేను ఇంక్లూడ్ చేసుకున్నాను స్టైల్ అనే షీట్, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. కొన్ని ఈ స్టైల్ అనే షీట్ నేను ఇంక్లూడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను రాస్తున్నాను. సో ఇక్కడ ఏది హ్యాష్ క్లాస్ అంటే హ్యాషే కదా, ఇలాంటి డాట్, ఓకే డాట్ 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 తీసుకొని బార్డర్ ఇస్తాను. బార్డర్ 8 పిక్సెల్ సాలిడ్ బ్లాక్. ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం లైవ్లో చూద్దాం. సో దీన్ని లైవ్లో చూద్దాం. సో లైవ్లో చూస్తే మనకి వస్తుంది. సో ఐడి కదా, సారీ ఐడి అంటే మనకి హ్యాష్ వస్తుంది. సో ఐడి, ఓకే. సారీ ఇక్కడ ఐడి బదులు క్లాస్ ఇవ్వాలి, సారీ. ఎందుకంటే మనం క్లాసెస్ కదా యూస్ చేసేది. సో క్లాస్ ఇస్తే చాలు, డాట్ ఇస్తే చాలు. వచ్చేసింది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్గా వచ్చింది. సో ఇప్పుడు నేను ఇది చెప్పే ముందు మనకి మెటా ట్యాగ్ అని ఒకటి యూస్ చేయాలి. అది ఎలా యూస్ చేయాలంటే మనము ఇక్కడ గెట్ బూస్ట్రాప్ అని చేయాలి. గెట్ బూస్ట్రాప్ అని చేసి కిందికి వస్తే సోర్స్ ఫైల్స్ ఇక్కడ ఇంట్రడక్షన్, సారీ ఇక్కడ చూడండి, ఇక్కడ క్విక్ స్టార్ట్ ఉంది కదా. ఇక్కడ మెటా అని ఒకటి ఉంది, ఇక్కడ మెటా అని. సో దీన్ని మనం కాపీ చేసుకోవాలి. ఎందుకు, ఇది బూస్ట్రాప్ క్లాసెస్ అనమాట. సో ఈ కాపీ చేసుకుని ఇక్కడ మనం పేస్ట్ చేయాలి. సో దీని గురించి చెప్తాను నేను. ఇక్కడ చూడండి, వ్యూ పోర్ట్ అంటే ఏం లేదమ్మా. వ్యూ పోర్ట్ అంటే ఈ స్క్రీన్ కనపడేది అనమాట. అది మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ ఇంకోటి కానీ వ్యూ పోర్ట్, అది ఎలా కనపడాలి అనేది వ్యూ పోర్ట్ అనమాట. ఇక్కడ విడ్త్ ఈజ్ ఈక్వల్ టు డివైస్ విడ్త్ ఉంది కదా. ఈ విడ్త్ అనేది ఏమంటే ఆ డివైస్ యొక్క విడ్త్ అనమాట. ఇప్పుడు సపోజ్ నేను మొబైల్లో ఓపెన్ చేస్తాను అనుకోండి, ఆ విడ్త్ అనేది దీనికి ఈక్వల్, డివైస్ ని యూజ్ చేసుకొని విడ్త్ చూపిస్తుంది. నేను చిన్న సెల్లో ఓపెన్ చేస్తే దాని యొక్క డివైస్ ఎంత ఉంటుంది, చిన్నగా ఉంటుంది. కాబట్టి అది విడ్త్ ఈక్వల్ టు డివైస్ విడ్త్. ఇనిషియల్ స్కేల్ అంటే ఏమంటే ఇప్పుడు మనం జూమ్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. ఇనిషియల్ స్కేల్ ఏం చేస్తాం, జూమ్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. ఈ ఇనిషియల్ స్కేల్ అనేది జూమ్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. మనం ఏదైనా జూమ్ చేయాలంటే, మనం జూమ్ చేయాలంటే ఇనిషియల్ స్కేల్ యూజ్ చేయాలంటే 1:1 లాగా వస్తుంది. సో ఇక్కడ కూడా మనం జూమ్ యూజ్ చేస్తాం. ఇక్కడ జూమ్ ఇలా. సో జూమ్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం, ఓకేనా. దానికి యూజ్ చేస్తాం ఇది ఇనిషియల్ స్కేల్ అనేది, ఓకేనా. అర్థమైంది కదా. ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చేసింది, ఇది ఈ కంటైనర్. ఇప్పుడు నేను ఈ కంటైనర్ అనేది చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను దీన్ని ఇన్స్పెక్ట్ కొడుతున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, నేను ఇక్కడ కంటైనర్ విడ్త్ గురించి చెప్పాను కదా, ఇది ఎగ్జాక్ట్ వాల్యూస్ కదా. దీని యొక్క విడ్త్ని బట్టి అది కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఇన్స్పెక్ట్ అని కొడుతుంది. ఇన్స్పెక్ట్ చూద్దాం, ఓకేనా. సో ఇన్స్పెక్ట్ కొట్టాను. ఇక్కడ చూడండి, నేను ఈ డివైస్ని నేను చిన్నగా చేస్తున్నాను. చూద్దాం, ఓకేనా. ఇక్కడ చూడండి, ఈ డివైస్ నేను చిన్నగా చేస్తున్నాను. చూద్దాం. ఇక్కడ చూడండి, నేను ఈ విడ్త్ అనేది ఎలా ఉంది, ఇలా ఉంది కదా. నేను ఇక్కడ చిన్నగా చేస్తాను. చూడండి, చిన్నగా చేస్తున్నాను. ఇక్కడ మీకు మారుతూ ఉంటుంది. ఇక్కడ స్టైల్ ఇక్కడ ఉంది, ఇక్కడ
సోర్స్ ఎలిమెంట్స్ ఓకే. ఇక్కడ చూడండి బార్డర్ బాక్స్ వచ్చేసింది, పిసోడోకాస్ వచ్చేసింది, కంటైనర్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూడండి దీని యొక్క విడ్త్. సో నేను ఇలా పెంచుకుంటూ వెళ్ళే కొద్దీ ఇలా మారుతూ ఉంటుంది చూడండి. సో ఇక్కడ చూడండి బ్రేక్ పాయింట్ ఇలా ఇక్కడ వచ్చేసింది చూడండి. సో మ్యాక్సిమం విడ్త్ 1200, ఇది విడ్త్ అనమాట, దీని యొక్క విడ్త్ అనమాట. ఇక్కడ చూడండి ప్యాడింగ్ కూడా సో సెంటర్కి వచ్చేసింది, సారీ మార్జిన్ మీకు గమనిస్తే ఇలా. సో ఇది కంటైనర్ క్లాస్ వస్తుంది. ఓకేనా, అర్థమైంది కదా. సో ఇది ఎగ్జాక్ట్గా మనం ఇది చిన్నగా చేసే కొద్దీ అది మనకి దాని యొక్క విడ్త్ అనేది తగ్గుతూ వస్తుంది. దీని ప్రకారంగా దాని విడ్త్ మనం చిన్నగా చేసుకుంటూ వస్తే 960కి ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది ఈ కంటైనర్ విడ్త్ అనేది. ఓకేనా, అది అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను ఏం చేస్తున్నాను అంటే కంటైనర్ ఫ్లూయిడ్ ఇస్తాను. కంటైనర్ ఫ్లూయిడ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే చూడండి, నేను ఇందాక కంటైనర్ ఫ్లూయిడ్ అని ఇచ్చాను కదా. సో కంటైనర్ ఫ్లూయిడ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ 100% విడ్త్ వస్తుంది చూడండి, వచ్చిన 100% విడ్త్. సో ఇందాక ఏమైంది, ఎగ్జాక్ట్గా సెంటర్ వచ్చేసింది. ఈ కంటైనర్ ఫ్లూయిడ్ వల్ల ఏమైందంటే 100% విడ్త్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు నేను రో గురించి చెప్తాను. సో రో చెప్పలేదు కదా. సో ఇక్కడ నేను ఇది డివైస్ తీసేస్తాను, కంటైనర్ ఇస్తాను. సో కంటైనర్ ఇచ్చేసి ఇది తీసేసి ఇక్కడ రో, సో div డాట్ రో. ఓకేనా, సో div డాట్ రో. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసి రో 1. సో నేను కాపీ చేసుకుంటున్నాను, ఇక్కడ రో 2, రో 3, ఇక్కడ రో 2. ఓకేనా, ఇప్పుడు నేను దీనికి ఇక్కడ కంటైనర్ కదా సేమ్ కాపీ చేసుకుంటున్నాను, కాపీ చేసుకొని పేస్ట్ చేసుకుంటున్నాను, ఇక్కడ రో ఇస్తాను. సో రో ఇది వచ్చేసి నేను బ్లాక్ ఇవ్వకుండా నేను రెడ్ కలర్ ఇస్తాను. ఓకే, రెడ్ ఇచ్చేస్తాను. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని లైవ్లో చూద్దాం. సో లైవ్లో చూస్తుంది చూడండి. ఇప్పుడు నేను దీన్ని ఇన్స్పెక్ట్ కొట్టాను అనుకోండి. ఇప్పుడు సపోజ్ నేను ఇన్స్పెక్ట్ కొట్టడం వల్ల చూడండి, సో చూడండి ఇక్కడ పైన మీకు జూమ్ కనబడుతుంది చూడండి, ఇది ఎగ్జాక్ట్గా. సో ఆటోమేటిక్గా అది తీసేసుకుంటుంది. సో ఇది ఆటో అయిపోయింది చూడండి ఇలా. సో దాని మొబైల్ వ్యూ ఒకటి కనపడుతుంది. సో ఇలా, సో మనం తగ్గించే కొద్దీ అది స్ట్రింక్ అవుతుంది, అంటే ఎగ్జాక్ట్గా దానికి వెళ్ళిపోతుంది అనమాట, దాని యొక్క వ్యూ పాయింట్కి వెళ్ళిపోతుంది. ఓకేనా, అర్థమైంది కదా. నేను నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి నేను నెక్స్ట్ క్లాస్లో కాలమ్స్ గురించి చెప్తాను. ఓకేనా, అర్థమైంది కదా. సో థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.